నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే ప్రత్యేక హోదా అంశంతో పాటుగా అనేక అంశాలని తీసుకుని రాజకీయం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొంది అధికారంలోకి వచ్చినటువంటి ఈ పార్టీ నాయకులు మళ్ళీ ఈ రోజున ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ మళ్ళీ 2024లో తమకు అధికారాన్ని కట్టపెడితే ప్రత్యేక హోదా సాధించి తీరుతామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి నిజంగా ఈ రోజున మళ్ళీ ప్రత్యేక హోదా చుట్టూ రాజకీయం తిరగటం, ఈ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రకటనలు ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ రోజున ఎంపీ గోరంట్ల మాధవ్ గారు మాట్లాడుతూ 2024లో అధికారంలోకి వస్తే మళ్ళీ ప్రత్యేక హోదా మేము సాధిస్తాము అంటూ ప్రకటన చేశారు. గత ఎన్నికల ముందు కూడా ఇవే ప్రకటనలు, ఇదే అంశాన్ని రాజకీయం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రకటనలు చేయడం ఎలా చూడాలి? ఇప్పుడు అందరినీ అన్నిసార్లు అన్ని వేళలా మోసం చేయలేము అనేది ఫ్యాక్ట్. కొందరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు. ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు ఈ స్టేట్మెంట్లు ఇవ్వటం ఇవన్నీ చూస్తే అసలు గోరంట్ల మాధవ్కి ఆయనకి ఏమి అవగాహన ఉంది, ఆయనకి ఏమి ఈ చట్టము, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము వీటి మీద అసలు ఎప్పుడైనా చదివాడా, అసలు అతనికి ఏమైనా తెలుసా? ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయము అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పాడు, బీజేపీ లీడర్లు అందరూ చెప్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే వీలు లేదు, ఇచ్చే అవకాశం లేదు, నీతి ఆయోగ్లో అట్లుంది, అందులో ఇట్లుంది అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు వైసీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు తీసుకురాలేదు? 5 సంవత్సరాలు ఏం చేశారు? ప్రత్యేక హోదా తీసుకొస్తే మొత్తం ఉద్యోగాలు వస్తాయని, అది వస్తాయని, పరిశ్రమలు వస్తాయని చెప్పింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. ఈ మొత్తం ఎంపీ సీట్లు నాకు ఇవ్వండి, నేను తీసుకొస్తాను అంటే ప్రజలు ఇచ్చారా లేదా? ఏం తెచ్చాడు? ఒక్కసారన్నా అడిగాడా? అంటే మామూలుగా ప్రైమ్ మినిస్టర్ని కానీ హోంమంత్రి అమిత్ షాని కానీ కలిసినప్పుడు ఒక మెమోరాండం తయారు చేసుకొని వెళ్తారండి. 5 సంవత్సరాల నుంచి అదే మెమోరాండం ఇస్తున్నారు, పైన డేట్లు మార్చేసి అదే మెమోరాండం ఇస్తున్నారు. అటువంటి వీళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రత్యేక హోదాని నేను అడుగుతున్నాను, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇది అన్నాడు అని ఏ రోజునన్నా ఈ 5 ఏళ్లలో చెప్పారా? అంటే ఇటువంటి అసలు మనము ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకే విలువ లేదు అనుకుంటుంటే ఈ గోరంట్ల మాధవ్ చెప్పే మాటలకి ఏం విలువ ఉంటుంది? గోరంట్ల మాధవ్ అంటే ఎవరికైనా కానీ ఆ వీడియో కాల్ గుర్తొస్తుంది. అటువంటి ఒక చండాలమైన ఇన్సిడెంట్ గుర్తుకు తెచ్చే మనిషి ఒక పవిత్రమైన ప్రత్యేక హోదా గురించి మాట్లాడటమే పెద్ద జోక్. మొన్న మనం చూసాం పార్లమెంటులో వాళ్ళు ఎవరో వచ్చి పొగబాంబు వదిలితే వాళ్ళని నేనే పట్టుకున్నానని చెప్పాడు. అంటే ఇట్లా ఉంటుంది వీళ్ళు చెప్పేవన్నీ కూడా. ఈ మాటలు ఇవన్నీ ఇటువంటివన్నీ ఒక ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొడదాము, ఎట్లా రెచ్చగొడదాము, గెలిచిన తర్వాత దీన్ని ఎట్లా అవాయిడ్ చేద్దాము అని ప్లాన్లు వేసుకోవడం చిత్తశుద్ధి అవసరం లేదండి. ఇదే గోరంట్ల మాధవ్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు కదా, 5 ఏళ్ళు అవుతున్నది కదా. ఏ రోజునన్నా పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి అడిగాడా? బయటకు వచ్చి ఎట్లా చెప్తాడు? నిన్ను ఎట్లా నమ్మాలి? ఏమన్నా అర్థం ఉందా? నువ్వు మాట్లాడే మాటకి, నువ్వు 5 సంవత్సరాలు చేసిన చేష్టలకి ఏమైనా అర్థం ఉన్నదా? నిన్ను ఎంపీగా గెలిపించి పంపించారు కదా, నీ బాధ్యత కదా స్పెషల్ స్టేటస్ అడగటం. అడిగావా? నువ్వు అడగవు, మీ పార్టీ నాయకుడు అడగడు. మరి ఎవరు అడుగుతారు? మెడలు వంచి తీసుకొస్తానని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. నేను ఆ తర్వాత ఏమన్నాడు? వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది, మనం మెడలు వంచడం కుదరదు అన్నాడు. మెడలు వంచడం కుదరకపోయినా నువ్వైతే అడగాలి కదా. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు పార్లమెంటులో సపోర్ట్ చేశావా లేదా? మరి అలా సపోర్ట్ చేసినప్పుడు ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగావా? నువ్వు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అడుగుతున్నది ఏమిటి అంటే, నాకు FRBM లిమిట్స్ పెంచండి, నేను అప్పు ఎక్కువ తెచ్చుకునేలాగా చూడండి, నాకు అప్పు వచ్చేలాగా చూడండి, లేకపోతే పర్సనల్ విషయాలు, పర్సనల్గా కొన్ని కేసులు అవి ఉన్నాయి కదా, ఆ విషయాలు. అంతే తప్ప నువ్వు ఏమైనా అడిగావా? స్పెషల్ స్టేటస్ గురించి నువ్వు మాట్లాడావా? 5 సంవత్సరాలు మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి గోరంట్ల మాధవ్ అనే ఒక క్రెడిబిలిటీ లేని పార్లమెంటు సభ్యుడితోటి ఇది చెప్పిస్తే ఇది వినటానికే అసహ్యంగా ఉంది. అంటే ముఖ్యంగా చూస్తే మీరు అన్నట్లుగా మాకు 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి, మెడల్ వంచి తెస్తామని చెప్పారు. ఊరు వాడ తిరుగుతూ ఆ రోజున
ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యమని చెప్పేసి సభలు విద్యార్థులతోటి యువతతోటి పెద్ద ఎత్తున సభలు పెట్టారు. ఆ రోజున ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పేసి కావాలనే ఆనాటి ప్రభుత్వం ఒప్పుకుంది అని విమర్శించారు. మరి ఈ 4.5 ఏళ్ళ నుంచి తేకపోగా ఇప్పుడు ఈ అంశాన్ని మళ్ళీ తెరపైకి తేవడం ఎందుకోసం అనుకోవాలి? ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంటు అనేది అర్థం చేసుకొని ఆ సెంటిమెంట్ మీద గేమ్ ఆడటం, ఆ సెంటిమెంట్ మీద గేమ్ ఆడదాము అనే డెసిషన్ తీసుకోవటం. ఎంతకాలం గేమ్ ఆడతావు సెంటిమెంట్ల మీద? నువ్వు ఎంతకాలం గేమ్ ఆడతావు? తెలంగాణ సెంటిమెంట్ మీద అధికారంలోకి వచ్చిన కేసీఆరే గద్దె దిగి పోవాల్సి వచ్చింది. అంటే నేను ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, సెంటిమెంట్లతోటి గేమ్స్ ఆడేవాళ్ళు ఎక్కువ కాలం పదవిలో ఉండలేరు. ఈ స్పెషల్ స్టేటస్ అనే సెంటిమెంట్ మీద గేమ్ ఆడి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాని మీద చిత్తశుద్ధి లేకుండా ఇంతకాలం వ్యవహరించాడు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిజంగా వాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని మనం ఎట్లా పరిష్కరించాలి అనేది కాకుండా రాష్ట్రంలో కొత్త సమస్యలు తీసుకొచ్చి పెట్టి, అసలు లేని సమస్యలను తీసుకొచ్చి పెట్టి, ఉన్న పరిశ్రమలను బయటికి వెళ్ళగొట్టి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసి పెట్టిన ఒక ప్రభుత్వము, ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎంపీ వచ్చి నేను మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తాను, నన్ను మళ్ళీ గెలిపించండి అని అడగటం, నన్నే కాదు మా అందరినీ గెలిపించండి అని అడగటం అనేది చాలా హాస్యాస్పదం. దీన్ని అంతకన్నా ఎక్కువ పెద్ద పదం, కఠినమైన పదం మనం వాడకూడదు కాబట్టి హాస్యాస్పదం అన్న పదాన్ని వాడుతున్నాను. సార్, ముఖ్యంగా చూస్తే 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలి అన్నది ఆ రోజున బీజేపీ పార్టీయే ఇది పార్లమెంట్లో కూడా. ఇంకా అధికారంలోకి రావడానికి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు తిరుపతి సభ నుంచి ఆయన కూడా హామీ ఇచ్చారు. కానీ ప్రత్యేక హోదా అనేటువంటిది రాలేదు. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకో పక్కన ఆల్రెడీ గతంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ అనేటువంటి అంశం కావచ్చు, లేదంటే దానికి సంబంధించి ఆ తర్వాత ఈ గడిచిన 4 ఏళ్లలో కూడా అనేక ప్రకటనలు చూసాం. ఇంకా ప్రత్యేక హోదా లేదు, ముగిసిన అధ్యాయం అనేటువంటిది. ఇప్పుడు మళ్ళీ పోరాడితే ప్రత్యేక హోదా వచ్చేటువంటి అవకాశం కానీ ఆ పరిస్థితులు కానీ ఉన్నాయని భావించవచ్చా? ఆ రోజున స్పెషల్ స్టేటస్ ఇస్తే ఏ మేరకు ఆర్థిక లాభం కలుగుతుంది అనే దాన్ని అంచనా వేసుకొని దాని ప్రకారం అంతకన్నా ఎక్కువ వచ్చేలాగా ఒక ప్యాకేజీని ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాట్లాడుకొని వచ్చింది. ఆ తర్వాతి కాలంలో జరిగిన పరిణామాలు, రాజకీయ పరిణామాల దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్యాకేజీని కూడా తెచ్చుకోలేకపోయింది, ఆ ప్యాకేజీని కూడా అడగలేకపోయింది. స్పెషల్ స్టేటస్ నాకు ఇంతమంది ఎంపీలని గెలిపించండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ తేలేని వాడు స్టేటస్ ఏం తెస్తాడు? ముఖ్యంగా చూస్తే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఎంపీలందరితో రాజీనామా చేయిస్తున్నా అని చెప్పి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఒక రాజీనామాలు కూడా చేయించినటువంటి క్రమాన్ని చూసాం. మరి ఇప్పుడు 4.5 ఏళ్ల నుంచి దాదాపుగా ఇంకొక 2-3 నెలల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా అని చెప్పేసి అదే ఎంపీలతోటి ఈ ప్రకటనలు చేయించడం కూడా ఎలా అర్థం చేసుకోవాలి? అదే ఇప్పుడు మాట నిలకడలేని వ్యక్తులు, రాజకీయం కోసం మేము అధికారంలోకి రావటం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాము అని ఒక తీర్మానం చేసుకున్న వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తారు. మీకు ఎంపీలు ఎలక్షన్లు అయిపోయింది, ఎమ్మెల్యేల ఎలక్షన్లు అయిపోయింది, నువ్వు అధికారంలోకి వచ్చేసావు. రాగానే ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నువ్వు చెప్పింది ఏంటి? కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చింది, మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయటం తప్ప మనం స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేయలేమని చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నేను పోరాటం చెయ్యలేను, నేను చేతులు ఎత్తేసాను చెప్పటం అనేది అత్యంత దురదృష్టకరం. అసలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ఏంటి అంటే వాళ్ళకి అవసరం ఉందా లేదా అనేది కాదు, నువ్వు నీ డిమాండ్ జెన్యూనా కాదా, నీ డిమాండ్ న్యాయపరమైన డిమాండ్ అయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు అడిగి తీరాలి. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెట్టు, నువ్వు అడిగి తీరాలి. నీ బాధ్యత. ప్రజలు నీకు అందుకు ఓటేశారు, నువ్వు తెగించి పోరాడాలి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఈ స్పెషల్ స్టేటస్ అనే ఒక సెంటిమెంట్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్పెషల్ స్టేటస్ని తీసి పక్కన పెట్టేసి నువ్వు వేరే విధమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తివి. నువ్వు ఈ రోజున నీకు రాజకీయంగా కానీ నీకు రాష్ట్ర ప్రగతి దృష్ట్యా కానీ నువ్వు అసలు ఏ విధంగానూ ఆ డిమాండ్ చేయడానికి అనర్హుడివి. నీకు అసలు అర్హతే లేదు. నీకు మెయిన్గా
ఇప్పుడు ఎంపీలని రాజీనామా చేయాలి. నువ్వు రాజీనామా చేయక్కర్లా. బీజేపీకి క్రూషియల్గా కొన్ని ప్లేసుల్లో వైసీపీ బలం అవసరమైంది, మరి ముఖ్యంగా రాజ్యసభలో. అప్పుడు నువ్వు బేరం పెట్టుకోలేవా? నా రాష్ట్రానికి మేలు చేస్తే నేను నీకు సపోర్ట్ ఇస్తాను అని అడగలేవా? ఎందుకు అడగలేకపోయావు? ఇవి ప్రధానమైన ప్రశ్నలు. ఇప్పుడు వచ్చి ఏదో వేరే విధంగా మాట్లాడటం అనేది, ప్రజలకి సెంటిమెంట్ రెచ్చగొడదామని చూడటం అనేది అదొక దుర్మార్గమైన విషయం. దీనికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు పడే అవకాశం లేదు. ఎందుకంటే చూశారు, వాళ్ళు ఓట్లేశారు. నువ్వు ఓట్లేసిన తర్వాత కేంద్రంలో ఏమేం పనులు అడిగావు? నీ వ్యక్తిగత సంబంధమైన విషయాలు తప్ప లేదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెరిగితే అప్పు ఎక్కువ వస్తుంది, ఆ అప్పు తీసుకొచ్చి వేరే కార్యక్రమాలకు చేసుకోవచ్చు అన్న ఉద్దేశం తప్ప నువ్వు కేంద్రాన్ని ఏం అడిగావు? ఈ విషయం మీద ప్రజలందరి దృష్టి కూడా ఇది పెట్టి ఉన్నారు. అందువల్ల నువ్వు గత 5 సంవత్సరాలు నీ కాలపరిమితి అయిపోయింది. నీకు ప్రజలు ఓట్లేసిన కాలపరిమితి అయిపోయిన ఈ సందర్భంలో నువ్వు మళ్ళీ అదే పాత సెంటిమెంట్ల మీద మళ్ళీ నేను గేమ్ ఆడతాను, కొత్త గేమ్ మొదలు పెడతాను అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినటానికి సిద్ధంగా లేరు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్లను తన రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి ఉపయోగించుకునేటువంటి ఒక కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ప్రత్యేక హోదా అంటూ మళ్ళీ ఒకసారి ఒక రాజకీయ కుట్రకైతే తెరలేపారు. కానీ ప్రజలు 4.5 ఏళ్ళుగా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున మళ్ళీ ప్రత్యేక హోదా పేరుతోటి రాజకీయం చేద్దామని చూస్తే విశ్వసించేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించట్లేదు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.